హలో మచ్చస్, మన కాకినాడలో అయితే ఈ ప్లేస్ దొరికి పాకం గారులకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట. ఈ లొకేషన్ ఎక్కడ తెలియాలంటే ముందు మన పేజ్ అయితే ఫాలో అయిపో. కాకినాడలో ఉన్న టిఫిన్ షాప్స్ కి అయితే మీరు అన్నిటికి వెళ్ళే ఉంటారు. ఒక్కసారి అయితే షాప్ కి వచ్చి విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర వచ్చి ప్రైసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి వీళ్ళ దగ్గర ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. పాకం గారి, పెరుగు గారి, ఇడ్లీ, దోశ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అది కూడా ప్రైసెస్ చూడండి చాలా తక్కువ. మన బడ్జెట్ లో ఉన్నప్పుడు మనం అయితే అస్సలు మిస్ కాకూడదు. వచ్చి వెంటనే టేస్ట్ చేసి. షాప్ నేమ్ వచ్చి శ్రీ కార్తికేయ టిఫిన్స్. దీని లొకేషన్ వచ్చి మనకి సేఫ్ హాస్పిటల్ ఉంది కదా, బాన్గూడ్ జంక్షన్ నుంచి కాస్త ముందుకు వెళ్ళిపోతే డాల్ఫిన్ రెస్టారెంట్ పక్కనే ఉంటది. పెసరెడ్ ఉప్మా, దోశ, పూరి ఇవైతే లైవ్ లో వేసి నేనైతే పాకం గారు తీసుకున్నాను. పాకం గారు తినేస్తున్నాను. టేస్ట్ వచ్చి మరి చాలా బాగుంది. నేను అనుకున్నా ఇంత టేస్ట్ మన కాకినాడలోనే దొరికేస్తుందా అనుకున్నా. చాలా బాగుంది మచ్చ టేస్ట్. మీరైతే తినడం అయితే అస్సలు. అలాగే వీళ్ళ దగ్గర చట్నీలో అయితే చాలా రకాల చట్నీలు ఉన్నాయి. మచ్చ ఇంకో మాట చెప్పడం అయితే మర్చిపోయాను. నేను ఇక్కడ టిఫిన్ చేశాను కానీ నేను మా ఇంట్లో తిన్న ఫీల్ వచ్చింది నాకైతే. వాళ్ళు ఇచ్చే టిఫిన్ కి ఆ ప్రైజెస్ కి అయితే మన కాకినాడలో మీరు ఎక్కడ తిరిగినా అంత ప్రైస్ కి అయితే టిఫిన్ ఎక్కడ దొరకదు. అలాగే వీళ్ళు ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ ప్రైజెస్ కి అయితే మనం చెప్పడం అవసరం లేదు, చూస్తేనే తెలిసిపోతుంది. వీళ్ళ టైమింగ్ వచ్చి 4 PM నుంచి 11 PM దాకా ఉంటది. ఓన్లీ ఈవినింగ్స్, మార్నింగ్ అయితే ఉండదు. శ్రీ కార్తికేయ టిఫిన్స్ కి అయితే విజిట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. అలాగే మా ఛానల్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామచ్చా మరి.